అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇసుక విధానం అయితే ఇక్కడ తూట్లు పొడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని చీరాల పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, అంటే ఎవరు అనుమతులు అవసరం లేదు, మాకు అడ్డొచ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని అడిగేవారు లేరు అన్న కోణంలో కూడా చుట్టూ పంట పొలాలు మధ్యలో మటుకి ఇసుక తవ్వకాలు చూస్తున్నాం. మన విజువల్స్లో పూర్తిగా ఇసుక లోతట్టు ప్రాంతానికి వెళ్ళిపోవడం ద్వారా పూర్తిగా జల కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇక్కడైతే కొంతమంది కూలీలు కూడా ఉన్నారు. అసలుకి వీళ్ళు ఎవరు తోలమంటే తోలుతున్నారు అనేది విషయం కూడా కనుక్కునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం ఆర్టీవీ ద్వారా చేద్దాం. బ్రదరు, ఈ ఇసుక పనిచేస్తున్నారు కదా, ఎలాగా అంటే అనుమతులు ఎవరిచ్చారు, అసలు ఎవరు తోలమంటే తోలుతున్నారు చెప్పండి. అంటే మీరు ఎవరో చెప్పుంటారు కదా మీకు ఇసుక తోలమని, ఎవరు తోలమన్నారు? చెప్పు బ్రదరు, ఎవరు ఎవరు చేయమన్నారు, ఎవరు తోలమన్నారు, ఎవరికి తోలుతున్నారు బయటికే అంటే ఎవరు మీకు ఎవరో చెప్పుంటారు కదా, మీకు ఎవరు చెప్పారు తోలమని? నువ్వు చెప్పా? మీకు ఎవరు చెప్పారు తోలమని? అంటే మీకు ఎవరు కూలిస్తారు కదా చెప్పి, అది ఎవరు ఇస్తారు? చెప్పారు పనికి వచ్చిన కదా. అదే మీకు ఎవరో చెప్పుంటారు, తప్పే ఉంది. మీరు మీకు కూలిచ్చిన వాళ్ళకి చెప్పండి. చెప్పలేరా? చెప్పరా? ఇది పరిస్థితి. అయితే ఇక్కడ చుట్టూ అయితే అసలు సినిమాల్లో చూపించిన విధంగా చుట్టూ పంట పొలాలు, ఇటు పక్క జీడి తోటలు, ఒక పక్క వేరుశనగ, ఒక పక్క వరి మాగాని కూడా వేసున్న ప్రాంతంలో మధ్యలో సుమారు ఒక 15 ఎకరాలకు పైగా తవ్వేసి కింద, అంటే ఇక్కడ 15 అడుగులకి వాటర్ వస్తుంది. ఈ 15 అడుగులు వాటర్కి వచ్చేంత వరకు కూడా తవ్వారంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 ఫీటు ఇసుక తోలిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూలీలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. రోజుకి ఎన్ని ట్రిప్పులు తోలుతారా ఇక్కడి నుంచి? దీనికి ఇంకేం అంటే ఇదంతా జేసీపీ వచ్చేసి మిషన్ ద్వారా అక్కడ కొవ్వలు వేసిపోతే మీరు అది ట్రక్కుకెత్తారు. ఈ విధానంలో కూడా అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా అనుమతులు వచ్చిన దగ్గర కూడా కేవలం మనుషుల ద్వారానే ఇసుక ట్రక్కులకు ఎత్తుకొని వెళ్ళాలి. మిగిలిన కూడా పరిస్థితి ఉండాల్సింది. కాకపోతే ఇక్కడ మిషన్లు అంటే విరుద్ధంగా మనుషులకి లేకుండా అవి మిషన్ తీసుకొచ్చేసి ఇక్కడ కొవ్వలుగా పోసి ఆ కొవ్వల్ని కూలీల ద్వారా ట్రాక్టర్లకు ఎత్తించి అనుమతులు లేకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ తవ్వకాలు చేస్తూ పూర్తి స్థాయిలో అయితే నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ విధానాలకైతే లెక్క చేయట్లేదు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు, ఆమంచి స్వాములు, వారి మాటల్లోనే తెలుసుకుని అసలు ఏ విధంగా జరుగుతుందో, అసలు ఏ విధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం పందిలపల్లి శివారు ప్రాంతాల్లోని ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలోనూ ఇక్కడ మనతో పాటు జనసేన నాయకులు స్వాములు ఉన్నారు. గతంలో కూడా ఇతను ఇసుక వ్యాపారం చేసిన అనుభవం ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న దందా కూడా పూర్తిగా అక్రమం జరుగుతుంది. ఫారెస్ట్ ల్యాండ్లో కూడా అనుమతులు లేకుండా ఇష్టానురీతిగా కూడా ఇసుక తవ్వకాలు ఇతర ప్రదేశాలకి తరలిస్తున్నారు అనేది ఒకటైతే జరుగుతుంది. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. స్వాములు గారు చెప్పండి, ఇక్కడ ఇసుక ఫ్రీగా తీసుకోవచ్చు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ పెట్టింది. కానీ అదే క్రమంలో విచ్చలవిడిగా వ్యాపారం కూడా జరుగుతుందనేది ఒకటి నడుస్తుంది. అసలు ఈ ప్రాంతంలో ఈ విధంగా అక్రమైన దందా నడుస్తుంది. అసలు మీరు ఏ విధంగా చూడొచ్చు కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి జనసేన నాయకులుగా? ఇది చీరాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పందెళ్లపల్లి రైల్వే గేటుకి పరమట భాగంలో ఉన్నటువంటి ఏరియా. ఇది 205, 6, 7 అట్లా 47 సర్వే నెంబర్ల దాకా ఉండే ఏరియా ఇది. దీని కింద భూములన్నీ కూడా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఈ సొనల మీద ఆధారపడతారు. ఈ సొనల ఎమ్మట దిబ్బలు ఇవి. ఈ గతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మైన్స్ వేసి ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళంతా ఒక మాఫియా లాగా తయారు చేసి ఒక బ్యాచ్ని ఇక్కడున్న రాజకీయ నాయకులు ఈ కొవ్వలు లాంటి ఒక 100-200 కొవ్వలు మనం చీరాల లిమిట్స్లో చూడొచ్చు. బాపట్ల బోర్డర్ పోయే వరకు అసలు మామూలు ఇది కాదు. దీనిలో ఇదంతా మాఫియా. ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎకరం అరెకరం గల్లాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సహజంగా ట్రాక్టర్ పెట్టుకొని బయట తోలుకుంటే దానికి ఫ్రీ స్టాండ్ కింద వచ్చుద్ది. వాళ్ళు తీసుకెళ్ళేదో తక్కువ రేటుకి అమ్ముకుంటారు దాన్ని. వాళ్ళకి బతుకు తెరువు. అట్లా గతంలో కూడా ఇట్లానే పాలసీలు పెట్టినా కూడా ట్రాక్టర్ వాళ్ళకి ఫ్రీగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అలా కాదు, ఎవరు ట్రాక్టర్ వాళ్ళు తాగటానికి లేదు. ఏడకు వచ్చి వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చేసుకొని ఎండించి తోలుకొని వెళ్ళాలి.
దీనికి మళ్ళీ రాజకీయ నాయకులకి మామూలు వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి కొంత ఇదంతా దందా, ఇసుక దందా అంటే ఏడో ఎక్కడో చూస్తాం అంతకుముందు నెల్లూరులోనే లేకపోతే రాజమండ్రి వాగుల్లోనూ, అట్లా కాదు. ఇది కేవలం రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతోటి ఇవన్నీ ఈ రకంగా చేస్తారు. గ్రౌండ్ వాటర్ లేదేడా, పొల్యూషన్ డిపార్ట్మెంట్ లేదు, మైనింగ్ డిపార్ట్మెంట్ లేదు. గతంలో కూడా ఒక వీడియోలో నేను చెప్పి ఇది చేయడం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిన దాన్ని పట్టించుకున్న దిక్కు మొక్కు లేదు. అంటే అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది అసలు ఏంటి, పాలసీ ఏంటి అంటే చిన్న సన్నకారు రైతులకు పనికి వర్తించాలి కదా. అట్లా కాకుండా ఇది కేవలం మాఫియా కోసమేనా ఈ పాలసీ పెట్టింది? అంటే గతంలో మీరు కూడా ఇసుక వ్యాపారం చేశారు. అవును. అప్పుడు ఇలా కాదా అంటే అప్పుడు అసలు ఏ విధంగా జరగలేదు? ఇసుకతోటి వ్యాపారం చేయాలంటే నిబంధనలు ఏముంటాయి? ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ ఇది నా మైనింగ్ పాయింట్ లోగడ. నాకు మైనింగ్ పర్మిషన్ ఉంది అక్కడ దీనికి దగ్గరలో. తోలుకుంటే దానికి అనుమతులకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇన్ని అడుగులు తవ్వాలి, మిషనరీ కాకుండా మనుషులతోటి తవ్వుకోవాలని. ఈడ నైట్ అంతా పొక్కలైన్లు పెట్టి తోలి బాగా గుంటలు పెట్టేసి చూశారు కదా, నీళ్లు పారేటువంటి విధానంగా చేసి దీన్ని కువ్వలు పోసి రేపు ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా పోలీసులు వచ్చినా దీన్ని మనుషులు అయితే కట్టుకొని పోయి చెట్లో దొరుకుతారు కదా, బళ్ళాళ్ళు ఇరుక్కుంటారు. తీసుకెళ్ళి ఒక 500 రాజకీయ నాయకుడికి సంబంధం ఉంటుంది కాబట్టి ఆడదాకా పోయి రే బాబు పో నువ్వు పో, మేము వచ్చినప్పుడు పక్క తప్పుకో దేనికి వేడున్నావు అని చెప్పే పరిస్థితి అయిన వాతావరణమే. కానీ ఈడ నేను ఎప్పుడూ కూడా హైదరాబాద్ కంపెనీలు తోలుకునేవాడిని, మైనింగ్ దీని మీద పర్మిషన్ మీద బిల్లుల మీద నేను హైదరాబాద్ తోలుకునేవాడిని. ఇక్కడ ఒక టైర్ బండి కానీ ట్రాక్టర్ కానీ ఎవరికన్నా ఇబ్బందికరమైన విధానాలు నేను ఎప్పుడు చేసి కూడా వ్యాపారం చేసుకోలేదు. ఏదన్నా ఉంటే నేను కంపెనీలు తోలుకున్నాను. ఇక్కడ దీనికి అన్నిటికీ విరుద్ధం, దీనికి అనుమతులు ఉండవు. ఇది ఫారెస్ట్ భూమి, ఈ ఫారెస్ట్ పోల్స్ మొత్తం పడిపోయినాయి. అవసరమైతే ఇది కూడా మొత్తం దువ్వేస్తారు, ఫారెస్ట్ని కూడా దువ్వేసే పరిస్థితి. ఏంటంటే పైన రాజకీయ నాయకులు ఫోన్ చేస్తారు, డిపార్ట్మెంట్ పక్క వెళ్తారు చూసి చూడన్నట్టు. వాళ్ళు మైనింగ్ వాళ్ళు వచ్చి అది ఎప్పుడో గతంలో దవ్వుకున్నారు, ఇది ఇప్పుడు కాదని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడంతా ఈ డిపార్ట్మెంట్ని ఒక ఆశాజనకంగా ఇది ఏమంటారు ఆశయంగా చూసుకునే పరిస్థితి అయితే ఇక్కడ డిపార్ట్మెంట్లకి విలువ. అది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడే పుల్లరపాలెం సర్వే నెంబర్ 114, 115 వచ్చి మైనింగ్ వాళ్ళే ట్రాక్టర్లో జేసీబీలు పట్టుకున్నారు. మళ్ళీ మరుసటి రోజే పెట్టుకొని దాని అన్నీ మ్యామ్యాలు జరిగిపోతాయి, పనులు మామూలుగా జరిగిపోతాయి. చిన్న సన్నకారు రైతుల మటుకి ట్రాక్టర్లు ఉన్నాళ్ళు పట్టకూరి ఇదైన వాళ్ళు మటుకి వాళ్ళ పట్టకొట్టే పరిస్థితి మటుకు పక్కాగా ఉంటుంది. అంతేగాని దీనికి అంటే ముఖ్యంగా ఇంత లోతుగా తవ్వటం, నిబంధనలకు విరుద్ధంగా తవ్వటం ఏంటి నష్టం ఏ విధంగా జరుగుతుంటారు? అనుమతులు ఉండే వాళ్ళకి నిబంధనలు, అనుమతి లేకుండా ఇదిగో రైతులు తవ్వేస్తారు. అది పెద్ద కోవలు, కొండంత కోవలు చూస్తున్నారు కదా. మీ డ్రోన్ కెమెరాలు కూడా విజిల్స్ తీసి మొత్తం ఇచ్చేసినాయి. ఎవరెవరు కొట్టేది ఏందంతా కూడా పడింది. ఈ గుంటలు కొట్టినందువల్ల ఏమవుతుందంటే కింద ఈ వ్యవసాయం చేసుకునే దానికి సొనల్లో నీళ్లు ఇనికిపోయి రైతులకి ఆటంకం కలుగుద్ది. రైతులు ఇబ్బంది పడే వ్యవసాయం చేసుకునే దానికి ఇబ్బంది అవుద్ది. అదే రైతుల భూముల్లో వాళ్ళు తోలుకునే దీనిలో అయితే వాళ్ళు పొలాన్ని దీన్ని కూడా సాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. సాగు చేసుకునే దానికి అనుకూలంగా తవ్వుతారు. లోతుగా వేసి గుంటలు పెట్టి ఇష్టం వచ్చినట్టు రేపు వర్షాలు పడితే దీనిలో గొడ్డు వచ్చినా మనుషులు వచ్చినా సరే మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు దీనికి సంబంధించి కూటమిలో ఉన్నారు, జనసేన నాయకులు కూడా ఉన్నారు. ఏదైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం కానీ, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళటం కానీ, దీనికి సంబంధించిన మంత్రి ఉన్నాడు ఆయన దృష్టికి తీసుకెళ్ళటం కానీ ఈ విధంగా అక్రమంగా జరుగుతుంది, రాబోయే రోజుల్లో జరగవలసిన నష్టం భారీ ఎత్తున ఉండబోతుందని ఏదైనా తెలియజేసి మీ వర్షంలో చెప్పడం జరిగిందా? నేను ఇక్కడ ఏడీ గారు డీడీ గారు ఉంటారు మైనింగ్ డిపార్ట్మెంట్. డీడీ గారి ఫోన్ నెంబరు ఒంగోలు డీడీ గారి దగ్గర తీసుకొని, ఆయన పేరు రామచంద్ర గారంట. ఆయనకి నేను 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది. 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ అయితే ఇప్పుడు ఎత్తడం కూడా జరగల. ఒకసారి ఇప్పుడు చేసి ప్రయత్నం చేద్దాం మీ ఫోన్ ద్వారా. ఒకసారి పక్కా. ఫోన్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు చూద్దాం. స్పీకర్ ఆయన నెంబర్ వచ్చి 855089 ఇది ఆల్రెడీ డీడీ గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్ నమస్తే అండి, నేను ఆమంచి స్వాములండి, చీరాల. నమస్తే అండి. గతంలో మీకు ఒక 4-5 సార్లు ఫోన్ చేశాను సార్ నేను. మీరు అంతకుముందు ఫోను లిఫ్ట్ చేయలేదు సార్. నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇక్కడ ఇది చీరాల నియోజకవర్గంలో
మన పందిళ్ళపల్లి రైల్వే గేటుకు సంబంధించిన ఏరియాలో నేను ఒక వీడియో తీసి మీకు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ పొక్కలైన్లతోటి నైట్ తోలేసి కొవ్వలు కొట్టి వీళ్ళ అరాచకాలు అయితే మామూలు అరాచకం కాదు. ఇక్కడ అంతకుముందు నా మైనింగ్ పాయింట్ కూడా ఉంది, దాని చుట్టుపక్కల కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వటం. ఇక్కడ రైతులకి స్వనలు ఉంటే స్వనల మధ్యలో ఇది చేయటం, ఫారెస్ట్ భూముల్లోకి వాళ్ళందట్టు లాగి తోలటం, స్వన భూముల్లో తోలటం, ఒక అద్దు ఆపు లేనటువంటి దుర్మార్గమైన విధానాలు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయ్యే పరిస్థితి అనమాట. ఒకటి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, డిపార్ట్మెంట్ అంటే మైనింగ్ ఒకటి రాదన్న. ఇప్పుడు రెవెన్యూ ఉంది, లోకల్ పోలీస్ ఉంది, మీరు వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి నైట్ పూట ఒకటి పట్టుకోవడం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ అన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది కదన్న. మీకు ఆల్రెడీ తెలుసు డిపార్ట్మెంట్ గురించి, మీకు తెలుసు, మీరు లీజ్ హోల్డర్ గా ఉండొచ్చు. నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 హిటాచీలు సీజ్ చేశానన్నా. ఆల్రెడీ కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందినా. మీరు అది కూడా డెవలప్మెంట్ మీరు కనుక్కోవచ్చు. మేబీ అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ మేము జిల్లాకు ఒకరున్న ఇద్దరు చేస్తే కాదు కదన్నా, తెలుసు. లోకల్ ఉన్నటువంటి రెవెన్యూ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద మినరల్స్ ఆర్ లీజెస్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక రెవెన్యూ ల్యాండ్ ఇది అవుతుందంటే వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. ఒక మండలం ఉంటది కదా, విఆర్ఓ నుంచి ఒక సిస్టమ్ ఉంటది వాళ్ళకి. అంతా తెలుసు సార్, నేను ఆల్రెడీ గతంలో కాబట్టి నా వరకు 100% మేము చేస్తున్నాము. మీకు అది కూడా డెవలప్మెంట్ తెలిసి ఉంటది, అది కూడా మీకు షేర్ చేస్తానన్నా నేను. ఓకే, మీరు చేసిందంతా కూడా నేను గమనించాను సార్ మీరు వచ్చిన తర్వాత. చూడండి అదే అంతేగాని నేను ఎవరి దగ్గర కన్నా మీరు అది కూడా కనుక్కొని టీ కూడా తాగలేదు. అవునవును, నాకు తెలుసు సార్, మీ గురించి తెలుసు నాకు. ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు వీలైతే నేను పట్టుకొని చేసేటట్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను చేసినాను కూడా. లోపల ఉంది, మీకు కూడా తెలుసు, వేటపాలెంలో ఒకటి. అవును, పుల్లరపాలెం ఏరియాకి సంబంధించి పెద్ద కొండంత ఇసుక దిబ్బది. 45 days అయిందన్నా, 45 days అయింది. ఆల్రెడీ 20 lakhs కు దగ్గర ఇష్యూ ఇచ్చాము, నోటీస్ కూడా. దీన్ని కూడా నోటీస్ ఇష్యూ చేయాలా చేస్తున్నాం. మీకు అంతా తెలుసు కాబట్టి రెవెన్యూ వాళ్ళని కూడా మొబైలైజ్ చేయండి అన్న. మేము కూడా కోఆపరేట్ చేసి ఖచ్చితంగా ఏదో విధంగా కంట్రోల్ చేసి చేస్తాం. ఓకే, ఒక చిన్న మన వినపం ఏంటంటే నాది, ఒక ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి కూడా నేను ఇంటిమేషన్ ఇస్తాను సార్. చేయండి అన్న, చేయండి. పోతే మీరు ఇక్కడ ఈ సర్వే నెంబర్లు వచ్చి ఒక్కసారి పరిశీలన చేసి, ఇప్పుడు ఎవరికో 20 లక్షల నోటీసులు పంపించామంటున్నారు కదా, ఏడాది మీరు చూస్తే దాదాపు ఒక 4-5 కోట్ల రూపాయలు నోటీసులు పెట్టే పరిస్థితి. ఇది సర్వే నెంబరు 207-8 అట్లా వస్తాయి. రైల్వే గేట్ లో నుంచి నేను తహసీల్దార్ తో కూడా మాట్లాడి ఈ సర్వే నంబర్లు అన్ని చూసి మీకు ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను. ఇన్స్పెక్షన్ చేసి దీనికి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు అంతకుముందు ఫేస్బుక్ లో కానీ వీటిలో కానీ గ్రామస్తులంతా కలిసి వాళ్ళని పొట్టగొట్టి వాళ్ళని బతుకు తెరువు లేకుండా ఈ ఇసుక మాఫియా ఉన్నారు చూడండి, వీళ్ళని నోర్లు కొట్టి వీళ్ళని ఇచ్చేసి వీళ్ళు దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్కి కానీ బ్యాడ్ కాబట్టి మీకు నేను చెప్పడం జరుగుతుంది సార్. పర్లేదు, తప్పకుండా. అదే ఒకటేనా మీకు ఏంటంటే, మైనింగ్ చేస్తారంటే ఓన్లీ మైనింగ్ డిపార్ట్మెంట్ అని కాకుండా మీకు అంత అవేర్నెస్ ఉంది కాబట్టి రెవెన్యూ, పోలీసు, లోకల్ ప్రతి దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ లో అందరికీ పవర్స్ ఉన్నాయన్నా. అందరూ పట్టుకొని పెనాల్టీ వేయచ్చు, అందరూ సీజ్ చేసి మాకు పంపించచ్చు, అన్ని ఉన్నాయన్నా మీకు తెలుసు. అంటే వాళ్ళు ఏంటంటే పెద్ద స్పందించడం లేదనే ఆలోచనతో మీకు కూడా నేను చేస్తాను. పర్లేదన్నా, మీరు ఒప్పుకుంటున్నాను. జిల్లాలో ఉన్నటువంటి 2-3 ఉన్నటువంటి మేము 26 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని మేము చూడలేం కాబట్టి మీరు మీ శక్తి మీరు చూడండి, నేను తప్పకుండా కోఆర్డినేట్ చేసి అందరితో వర్కౌట్ చేయాలి. ఓకే, నేను వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాను. మీరు ఒకసారి ఈ సర్వే నెంబర్ని, ఏరియాని వచ్చి ఒకసారి పరిశీలన చేసి ఏందనేది కూడా నాకు ఒకసారి మీరు చూడండి సార్, ఏం చేస్తారనేది తర్వాత సంగతి. తప్పకుండా. ఓకే సార్, నమస్తే అండి. ఇప్పుడు లోకల్ తహసీల్దార్కి ఒకసారి చేద్దాం, ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు చూద్దాం. ఒకవేళ ఒకసారి తీపితే రెండోసారి చేయండి. దగ్గరికి పెట్టుకో. హలో, నమస్తే అమ్మా, నేను ఆమంచి స్వాములు. పోతే ఇక్కడ మన వేటపాలెం మండలంలో పందెళ్ళపల్లి సర్వే నెంబర్లకు సంబంధించి 108, 140 అలా వస్తాయి అమ్మాయి. రైల్వే గేట్కి ఆపోజిట్, అది కడవకుదిరి కింద భావిస్తారు ఎవరైనా సరే. ఇక్కడి నుంచి పోలేరమ్మ గుడి దాకా మన రెవెన్యూకి సంబంధించిన వాటిల్లో విపరీతంగా పొక్కలైన్లు పెట్టి నైట్ కొండల్లాగా కోవలు పోసేసి పొద్దుటిపూట పొగులల్లా ట్రాక్టర్లు పెట్టి మాఫియా వాళ్ళంతా కూడా ఇక్కడ మాఫియా చేస్తూ ఉన్నారు, ఇసుక మాఫియా. దీన్ని ఒకసారి నేను ఇక్కడ వచ్చి చూశాను. ఇదంతా కూడా ఈ మన మీడియా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇదంతా చూపించడం జరిగింది.
ఈ తవ్వేదాన్ని ఒక్కసారి మనకు సంబంధించిన డిపార్ట్మెంట్లో విఆర్ఓనో లేకపోతే మన ఆర్ఐ గారినో వీళ్ళ ఒకళ్ళని పంపించి ఇదంతా కూడా అంటే మైనింగ్ డీడీ గారికి రామచంద్రరావు గారికి ఫోన్ చేయడం జరిగింది. మీకు ఇండికేషన్ ఏమన్నారు, ఇది ఆల్రెడీ మీడియా ద్వారా మాట్లాడేది, మీతోటి మాట్లాడినా కూడా ఇది మీడియా వాళ్ళ సమక్షంలో నేను ఉండి మాట్లాడేది ప్లేస్లో ఉండి, ఇది సర్వే నెంబర్లు ఇవన్నీ కూడా పంపిస్తాం. ఒకసారి పరిశీలన చేసి ఈ మాఫియాని కొంచెం కంట్రోల్ చేయకపోతే మీకు అంతకుముందు కూడా మీ మండల ఆఫీస్ దగ్గరికి వచ్చి ట్రాక్టర్ వాళ్ళంతా కూడా యూనియన్ అయ్యి వాళ్ళ బతుకు తెరువుని గురించి వాళ్ళకి ఏదైనా కొంచెం సహాయంగా హెల్ప్ చేయాలనే ఆలోచనతో మా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అందరిని కూడా సోషల్ మీడియా ద్వారా ఇది చేయడం జరిగింది. వాళ్ళకి కాకుండా అలా కాకుండా వీళ్ళంతా మాఫియా వాళ్ళు దుర్మార్గంగా ఏరియాలు నాశనం చేస్తా రైతులు వేసుకునే వ్యవసాయ భూములకు కానీ పక్కన వేరుశనగ పండించుకునే దానికి నీరు లేకుండా చేసేదానికి కూడా ఇక్కడ ఇది ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చేయాలి. దీన్ని మళ్ళీ కూడా నాకు ఏందనేది ఒకసారి మీరు పరిశీలన చేసిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. సరే సార్, అట్లాగే నేను ఆల్రెడీ చెప్పాను సార్, నిన్న పిఆర్ఓలో కూడా డ్యూటీలు వేసి నైట్ అక్కడ వేయమని కూడా చెప్పాను సార్. రాత్రి కొంచెం ఇక్కడ చూస్తే ఒక 10 కోట్లు పెనాల్టీ ఇచ్చు మామూలుగా అయితే. అది చూడండి అమ్మా. చెప్పాను సార్. అట్లా ఓకే అమ్మా. అధికారులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఫోన్ చేసినప్పుడు ఇలా మాట్లాడి ఏదైనా చర్యలు తీసుకుని దాఖలాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఏం లేదు, ఫోన్ కూడా ఎత్తలేదు. అప్పుడు ఏదో దేవుడు అదృష్టం బాగుండి మీరు ఉన్నారు కాబట్టి ఏదైనా ఫోన్ చేస్తే ఎత్తారు అంతే. అంటే అసలు దీని ఇదంతా జరుగుతుంది, దీని వెనక ఎవరు ఉన్నారంట? రాజకీయ నాయకులు ఉన్నారని ప్రత్యేకించి మీరు పేరు ఇక్కడ పరిపాలించే ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యే తాలూకా ఎమ్మెల్యేని పరిధిలో ఉంటుంది సంగతి అంతా కూడా. రాజకీయం అంటే ఇప్పుడు నేను మాట్లాడేదంతా అర్థం చేసుకుని చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ అర్థం చేసుకుని అంత అమాయకులు ఉంటారు కదా. ఇక్కడికి సంబంధించి ఖచ్చితంగా ఎంఆర్ఓ పరిధిలో పరిధిలో వ్యవస్థ ఉంటుంది. అతని పరిధిలోనే ఇవన్నీ జరిగేది కూడా. ఇట్లనే పైన బోయినవారిపాలెం అదే, అక్కడ కానీ వర్షం పడి గుంటలు పడితే అందులో జనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఆ బోయినవారిపాలెం పక్కన, ఈపురపాలెం పక్కన కూడా. అది ఇందాక చెప్పినట్టు ఇది జరుగుతున్న సంఘటనల మీద ఉన్నతాధికారులు అంటే వీళ్ళు పని చేయట్లేదు, సరిగా స్పందించట్లేదు మీ కాన్సెప్ట్. దీనికంటే సంబంధించిన మంత్రి లేకపోతే మీ జిల్లా మంత్రికి వీరి దృష్టికి తీసుకెళ్ళటం కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఇంత దారుణం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా సీరియస్గా ఉంది. అట్ ది సేమ్ టైం పర్యావరణం కాపాడడం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం చాలా రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మార్పులు చేర్పులు జరుగుతుంది. ఈ రెండు దీనికి కంబైన్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఈ విధంగా నీళ్ళు తవ్వటం, ఇసుక తవ్వటం వల్ల పర్యావరణం వాటర్ దెబ్బతింటది. ఇసుక అందాల్సిన వాళ్ళకి సరిగా అందదు, వ్యాపారం అయిపోయింది. ఇసుక ఇది కూడా రెండు విషయాల మీద మీరు తవ్వకూడదు అనేది కూడా రూల్ ఉంది. అసలు పర్మిషన్ లో మైనింగ్ అనుమతులు ఉండకాడ సిలికా శాండ్ పర్మిషన్లు ఇచ్చిన వాటి తప్పితే ఎక్కడా తోలకూడదు అనేది కూడా అనుమతి. ఎందుకంటే భూగర్భ జలాలు దెబ్బతింటే అని చంద్రబాబు గారు పాత హయాంలో కూడా ఇది ఒక పెద్ద దీని కింద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది కదా. దీనికి సంబంధించి మీరు ఉన్నదానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత మంత్రి లేకపోతే జిల్లా మంత్రి వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. నాకు ఈ మధ్యలోనే పందిలపల్లి, కడకుదురు, ఇటు ఈ అంతా వేటపాలెంకి సంబంధించిన వాళ్ళంతా అసోసియేషన్ అయి చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు మీడియాలో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళు పోలేని పరిస్థితులు అందరూ చెప్పడం జరిగింది. తర్వాత నాకు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన ధర్మలానే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా చూసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని వీళ్ళు కానీ ఏది చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే కొల్లు రవీంద్ర గారు మైన్ మినిస్టర్ గారు ఉన్నారు, నాకు పరిచయమైన వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుద్ది. ఇది మొత్తానికి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి పంట పొలాల మధ్య అంటే అటవీ శాఖ భూమికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో పూర్తిగా సుమారు 15-20 ఎకరాలు మిషన్ల ద్వారా ఇసుక తవ్వేసి దాన్ని వ్యాపారంగా అక్రమంగా రవాణా చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు, మైనింగ్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేసిన ఎటువంటి స్పందన లేదు. కేవలం ఇప్పుడు ఏదో మాట్లాడారు కానీ చర్యలు అయితే శూన్యంగా ఉన్నాయి. కాబట్టి దీనిపై అధికారులు, నాయకులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి సమస్యను అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో అయితే పెడతామని చెప్పేసి జనసేన నాయకులు ఆమంచి స్వాములు అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పందిలపల్లి, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.